కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పాలన అందించడం జరుగుతుందని ఎమ్మెల్సీ కని పద్మశ్రీ పేర్కొన్నారు. జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజులు ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో బీసీ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజులు మాట్లాడారు. కాకినాడ జిల్లాలో 30 మండలాల్లో బీజేపీ ఓబీసీ మోర్చాను బలోపేతం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్, సతీష్, ఎల్ రమేష్, జి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కేంద్రం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు బీసీలను గుర్తించి వాళ్ళకి మంచి పదవులు ఇచ్చి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేటట్టుగా వాళ్ళు నియమించడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఘంటసాల గోవిందరాజులు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కింద స్థాయి నుంచి కూడా అందరికీ అందుతున్నాయా లేదా, అలాగే వాళ్ళకి అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటికి పరిష్కారం తీసుకొచ్చేటట్టుగా కలిసి ప్రయాణం చేస్తారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కాబట్టాను. అలాగే ఈరోజు మా పెద్దలైనటువంటి మా కని పద్మశ్రీ ఎమ్మెల్సీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మా యొక్క ఇది తెలియజేయాలని చెప్పి మేము వచ్చాం ఈ రోజున జిల్లా పర్యటనలో భాగంగా. అలాగే ఓబీసీ మోర్చా కాకినాడ జిల్లాలో ఉన్న 30 మండలాలు కూడా విస్తరంగా, అంటే ఇంతకుముందు కంటే కూడా బలంగా బీసీల కోసం మంచి అభ్యర్థులు నిలబెట్టాలన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం ఈ రోజున. అదేవిధంగా మా ఈ పెద్దలు కూడా మాకు వెనక నుండి తోడు నడిపించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.